దేశం కోసం ఏమైనా చేయడానికి నువ్వు సిద్ధమా? ఏదో ఒక పని చేయడానికి సిద్ధమా? ఎంతమంది సిద్ధమో కొంచెం చేయెత్తి చూపిస్తారా? నా దేశం కోసం నేను ఏదైనా చేస్తాను. దేవుని కోసం అనట్ల, నీ దేశం కోసం. దేశం కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమా? సిద్ధమేనయ్యా అన్నవాళ్ళు చేతెత్తితే మీకు ఏం చేయాలో చెప్తాను. నేను సిద్ధమే అన్నవాళ్ళు చేతెత్తితే చెప్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ ఒక యోధులుగా దేవుడు నిలవబెట్టును గాక. దేశం కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ తెగింపు ఉండాలి, ఆ కసి ఉండాలి, ఆ పోరాట పటిమ ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి లక్షణం కొందరికి ఉండుటను బట్టే రాత్రి నుండే వచ్చేసారు. రాత్రి నుండి వచ్చి ఇదంతా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేనికోసం చెప్పండి? నా దేశం కోసం నేను ప్రార్థన చేయాలి. కొంతమంది అఫీషియల్గా టయానికి వచ్చి కూర్చున్న వారు ఉన్నారు. కొంతమంది ఇంకా ఇప్పుడే వచ్చిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని ఉన్నవారికి ఉండే లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను చెప్పట్లేదు, ఎత్తి పొడచట్లేదు, కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నా దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి అని తెగింపు, ఆ పోరాటం, ఆ కసి, ఆ రోషం ఉంటే హల్లెలూయా ఏదైనా చేయడానికి ముందు వరుసలో నిలవబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడిస్తాం. హల్లెలూయా. ఏది లేకపోతే ఇలాగా టైం అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనేటట్టుగా ఇంకా కొంతమంది రాలేదు. స్తోత్రం.